దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు భూలోక విషయాల్ని సాదృశ్యంగా తీసుకొని, ఉదాహరణలుగా తీసుకొని ఎంతో చక్కగా పరలోక విషయాలను బోధించారు. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో ఒక విషయం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క వాక్యం చదివి మీకు దాని భావాన్ని మనం దేవుని ఆత్మ ద్వారా విశదీకరించుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అన్నీ కూడా యేసు ప్రభువారు ఉపమాన రీతిగానే చెప్పారు. పోలిక లేకుండా ఏది కూడా బోధించలే ఆయన. భూలోక విషయాలతో పరలోక విషయాలని పోలిస్తూ ఆయన మనకు రక్షణ మార్గం ఏంటో, ఏ విధంగా మానవులు రక్షించబడతాడో ఆ విషయాన్ని పోల్చి మరి చక్కగా వివరిస్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అదే మత్తయి 13:14-25 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పొలాలు ఉన్నాయండి, మనం పొలాలు ఉన్నాయి, మనకుంటే పంటలు పండించుకుంటూ ఉంటాం. ఉదాహరణకు వరే తీసుకోండి. వరి పంట వేయటానికి విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తాం. మంచి శ్రేష్టమైన మంచి విత్తనాన్ని మరి పట్టుకొచ్చి మన పొలాల్లో వేస్తాం. భూలోకంలో ఉన్న పొలాలు మనవే అయితే, దేవుని పొలం ఎక్కడ ఉంది? అది కావాలి. అక్కడ దేవుని పొలం ఎక్కడ ఉంది చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని పొలం అన్నా మనమే, దేవుని ఇల్లన్నా మనమే, దేవుని ఆలయం అన్నా మనమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మన పొలములో మానవులలో శ్రేష్టమైన విత్తనము అంటే దేవుని వాక్యాన్ని, ప్రభు వాక్యాన్ని, యేసయ్య వాక్యాన్ని ప్రపంచంలో మానవులందరి ఎదుట జల్లటానికి ఈ భూలోకానికి వచ్చారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యం విన్న తర్వాత, ప్రభు వాక్యం విన్న తర్వాత మనం ఆదమర్చి ఉండగా, లేక మనం నిద్రించుచుండగా అప్పుడు సాతాను వచ్చి, దుష్టుడు వచ్చి మధ్యలో గురుగులు విత్తిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంచి విత్తనాలు వేసామండి పొలంలో. వేస్తే మధ్యలో కలుపు మొక్కలు అంటారు, చూసారా? కలుపు వస్తుందా? కలుపులు తీస్తాం కదండి పొలంలో. పంట పండిన తర్వాత విత్తనానికి వచ్చినప్పుడు, కొంచెం మొక్కలు ఎదిగినప్పుడు కలుపు మొక్కలు చేస్తాం. అవునా కాదు చెప్పండి. అదందరికీ మీకు తెలుసు, అందరికీ తెలుసు. కలుపులు తీస్తావా? మరి కలుపు మొక్క వేయలేదు కదా. ఆ వ్యవసాయదారుడు కలుపు మొక్కలు వేయలా, మంచి విత్తనాలనే వేసాడు, మంచి పంట పండే విత్తనాలనే వేశాడు. మరి కలుపు మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? అట్లాగే మనలో కలుపు మొక్కలు, మానవుడు మంచిగానే మానవుని సృష్టించాడు, మానవుడిని పరిశుద్ధంగానే దేవుడు సృష్టించారు, నిర్మించారు, కలుగు చేశాడు. కానీ దానిలో కలుపు మొక్కలు ఉన్నాయి. ఎదిగిన కొందిని కూడా కలుపు మొక్కలు విస్తరిస్తూ ఉన్నాయి. మరి ఆదాము నాడు
మంచిగానే సృష్టించారు. తన ఊపిరి పోశారు, తన ఆత్మ శ్వాస ఊదారు. తర్వాత కలుపు మొక్క ఆయనలో పెరిగింది. ఆ కలుపు మొక్క అంతా కూడా మానవుల్లో వ్యాపించింది. దేవునికి స్తోత్రం. అవునా? అది ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను విత్తింది ఆ కలుపు మొక్కల్ని. మనలో కూడా సాతాను విత్తుతూ ఉంటుంది. కలుపు మొక్కలంటే ఏవి? ఈర్ష్య, పగ, ద్వేషం, కొళ్ళు, కుట్ర, ఇవన్నీ కూడా కలుపు మొక్కలు మనలోనే ఉన్నాయా అండి? ఉంటాయా? ఉంటాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. ఉంటాయా? అన్ని చేతులు లెగరా? లేకపోతే మీ దగ్గర లేవేమో కలుపు మొక్కలు ఉంటాయి కదా. రెండు ఎదుగుతాయి. అటు దేవుని వాక్యము, ఇటు కలుపు మొక్కలు రెండు ఎదుగుతాయి. మరి ఈ పొలంలో మంచి విత్తనాలు, వరి, తర్వాత కలుపు మొక్కలు రెండు కూడా ఎదుగుతాయి. అప్పుడు పరిచారకులు యజమానితో చెప్తారు ఆ కలుపు మొక్కలను చూసి, ఏమని? అయ్యా, నీవు మంచి మొక్కల్ని విత్తావు, శ్రేష్టమైన మొక్కల్ని ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి విత్తావు, మధ్యలో కలుపు మొక్కలు కూడా ఉన్నాయి అంటే యజమాని అంటాడు కదా, అది సాతాను చేసిన పని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి పరిచారకులు వెళ్ళి మేము ఆ కలుపు మొక్కల్ని పీకేయమా అంటాడు. మనమేం చేస్తాం? కలుపు మొక్కల్ని పీకేస్తామా? శాలలో అయితే వచ్చి కలుపులు తీస్తాం కదండి, అవునా? కలుపులు తీస్తామా? తీవా? సమాధానం చెప్పండి. తీస్తాం కదా. దాన్ని మరి కూలిచ్చి మరి తీయిస్తాం. మరి ఇక్కడ మనిషి కలుపు మొక్కలు తీయాలంటే అట్లా పనికిరాదు. అప్పుడు యజమాని చెప్తూ ఉంటాడు, ఏమని తెలుసా అండి? రెండింటిని ఎదగనీయుడి. మంచి చెడు లక్షణాలు రెండు కూడా ఎదగనీయుడి. కోత కాలము వచ్చే వరకు వాటిని ఎదగనీయుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు వరకు సమయం ఇస్తారండి కలుపు మొక్కలకి? కోతకాలం వరకు. కోతకాలం వస్తే ఏం చేస్తారు? కోతకాలం వస్తే ఏం చేస్తారండి? 13వ అధ్యాయం మత్తయి 29-30 వచనాలు చూడండి. ఒక్కసారి చక్కగా అర్థం చేసుకోండి. అందుకు అతడు వద్దు, గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అసలు మర్మం అంతా ఇక్కడే ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అసలైన దేవుడు చెప్పిన రహస్యం అంతా ఇక్కడే ఉంది. అది మనం కనుక్కోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. రెండింటినీ ఎదగనియాలి. పొలంలో అయితేనేమో కలుపు మొక్కలు తీస్తాం, మంచి మొక్కల్ని ఎదగనిస్తాం. ఈ పొలంలో చేసే పని మనం. కానీ మనిషిలో, దేవుని పొలమైన మనలో చెడ్డ మొక్కలు, మంచి మొక్కలు రెండు కూడా ఎదగనియమంటాడు యజమాని. ఎందుకని? ఇప్పుడు చెడ్డ మొక్కలు తీసేవనుకో మనిషిని చంపాలి. దేవుని ఉద్దేశం మనిషిని మధ్యలో చంపమని కాదు. మధ్య చిరకాలం కూడా, మనిషి చిరకాలము కూడా, చివరి వరకు కూడా మరి దేవుని యందు జీవించాలనే ఆయన ఉద్దేశం. మరి కలుపు మొక్కలు తీసేది ఎట్లా? కలుపు మొక్కలు లాగేసేది ఎట్లా? కలుపు మొక్కలు చంపేది ఎట్లా?
కలుపు మొక్కల్ని ఊడ పెరిగేది ఎట్లాగండి? దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అప్పుడు ధర్మశాస్త్రం ఏంటంటే పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఆజ్ఞ. ఓ పెద్ద మనుషులు పట్టుకొచ్చి వీళ్ళేదో పాపం లేని వాళ్ళలాగా ఆ స్త్రీని పట్టుకొచ్చి చంపడానికి రాళ్ళు వచ్చుకుని రెడీగా ఉన్నారు. చివరికి ఏదో విధంగా యేసు ప్రభు దగ్గర వచ్చింది ఆ అమ్మాయి. దేవునికి స్తోత్రం. అప్పుడేం జరిగింది అంటే ప్రియులారా, దేవుడు ఒక్క మాట మాట్లాడతాడు. ఆయన మాట ఖడ్గం లాంటిది. హృదయములో ప్రతి మూలధరలో దూరి తన ప్రవర్తన సరిచేసే మాట దేవుని మాట. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇంతమంది రాళ్ళు పుచ్చుకున్నారే ఆయనని శిక్షించడానికి. మీ అందరిలో రాళ్ళు పుచ్చుకునే వారిలో ఎవరైతే తప్పు లేనివాడు, పాపం లేనివాడు, ద్రోహం చేయనివాడు ఎవరన్నా ఉంటే ఒక్కడ ముందుగా రాయి వేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గుండెలు ఆగిపోయినాయి. పాపం లేని మానవుడు ఎవడో లేని లోకంలో ప్రియులారా, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారి అందరూ కూడా ఎవడైనా సరే లోకంలో అప్పుడు ఆ మాట విని వాళ్ళ గుండె ఆగిపోయి ఆ రాళ్ళని కూడా కింద పడవేసి జారుకున్నారు ఎవరికి వాళ్ళు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో అన్నారు, ఏమన్నా తెలుసా అండి, అమ్మా నిన్నెవరో శిక్షించలేదా? నిన్నెవరో శిక్షించలేదా? సరే అట్లయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఇక నుంచి నువ్వేం చేస్తావంటే నీవు పాపము చేయకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక నుంచి ఏం చేయాలండి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. నీ జీవితంలో మార్పు రావాలి, మాటలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, నీ క్రియల్లో మార్పు రావాలి, నీ జీవితమే మారిపోవాలి ప్రియులారా. నూతన జీవితంగా మార్చబడాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదండి కోతకాలం అంటే. కోతకాలం అంటే ఎట్లా కోతకాలం అయింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాట విన్న తర్వాత, దేవుని మాట విన్న తర్వాత ఆమె పాపాలన్నీ కూడా మార్చబడ్డాయి, మాడిపోయినాయి, కాల్చబడ్డాయి. అప్పుడు ఆమెలో ప్రవహిస్తున్న గుణం ఏంటంటే ప్రేమ, విశ్వాసం, ఆశా నిగ్రహం అనే ఆత్మఫలాలు ఉన్నాయి కదండి గలతీయుల్లో. అది చూడండి, అవన్నీ కూడా మారిన వ్యక్తిలో నుంచి ప్రవహిస్తూ ఉంటాయి ప్రియులారా. మారిన వ్యక్తిలో నుంచి ఆ లక్షణాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అదే కోతకాలము. మరి మీ కోతకాలం వచ్చిందా? మీ కోతకాలం వచ్చిన వాళ్ళు చేతులు పోయి కత్తండి. అమ్మో, ఎవరికి రాలా? ఎందుకనండి? భూలోకంలో కోతలైతే కోస్తాం, మన జీవితాల్లో కోతలైతే కొయ్యం.
అది భయం. కోతకాలం అండి, కోతకాలం అండి. చక్కగా గుండె అయిపోయింది కదా మీకు. కోతకాలం ఎవరెవరికి వచ్చిందో మరి 2-3 ఉదాహరణలు చెప్పుకుందాం. మళ్ళీ జక్కయ్య కోతకాలం యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆయనకు కోతకాలం వచ్చింది. తన మార్పు చెందాడు. అబ్రాహాము కుమారుడుగా మార్చబడ్డాడు. అట్లాగే సమరయ స్త్రీ యేసుప్రభు ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె జీవితము తనలో ఉన్న గుణాలన్నీ కూడా, చెడ్డ గుణాలన్నీ కూడా తొలగిపోయాయి. ఆమె కోతకాలం వచ్చింది. ఇంకొక పాప స్త్రీ యేసుప్రభుని ప్రేమించి దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలనే కడిగేసుకుంది. ఆమెకు కోతకాలం వచ్చింది. కోతకాలంలో మనలో చెడ్డ స్వభావాలన్నీ దహించబడతాయి. కోతకాలం వచ్చినప్పుడు మన చెడ్డ స్వభావాలు, పాత స్వభావాలు అన్నీ కూడా దహించబడి, కాల్చబడి మనకు నూతన జీవితంగా మార్చబడతాయి. మనలో ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వస్తామో మనలో ఉన్న ఈర్ష్య, మనలో ఉన్న పగ, కొళ్ళు, కుట్ర అవన్నీ కూడా దహించబడాలి ప్రియులారా. అది మనలో ఉన్న చెడ్డ గుణాలు దహించబడాలంటే, మనలో ఉన్న చెడ్డ గుణాలు దహించబడాలంటే అంత తేలిక కాదు ప్రియులారా. యేసుప్రభు దగ్గర రావాల్సిందే. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుప్రభు దగ్గర చేర్చుకున్నప్పుడు, యేసుప్రభు వారిని మనం మన ఇంట్లో, మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనకు కోతకాలం అంటూ వస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, కోతకాలం అంటే ఇప్పుడు చెప్పండి. కోతకాలం అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు దాకా విన్నది ఏంది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటంటే, ఏమండే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంది? ఏందో కొనుక్కుంటున్నారు కానీ చెప్పట్లా పైకి. ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంది? కోతకాలం అంటే గట్టిగా చెప్పండి. కోతకాలం అంటే మారు మనస్సు పొందటమే కోతకాలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనసులో మార్పు చెందటమే కోతకాలం. ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు కోతకాలము నీకు వచ్చినట్లు ప్రియులారా. మారు మనసుతో నీలో ఉన్న చెడ్డ గుణాలన్నీ కూడా మరి కాల్చబడతాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి కోతకాలం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రావాలి ప్రియులారా. ప్రతి ఒక్క వ్యక్తిగా కూడా కోతకాలం ఉంటే, కోతకాలం వస్తే ప్రియులారా మీ జీవితం నూతన జీవితంగా మార్చబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నూతనంగా మార్చబడితే ప్రియులారా మరి కోతకాలం నీ దగ్గరికి, నీ ఇంట్లోకి వచ్చినట్లే ప్రియులారా. కోతకాలం అంటే మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవటమే. కాబట్టి ప్రియులారా అప్పుడు మనలో ఉన్నటువంటి గుణాలని దేవునికి అప్పచెప్పేసేయాలి. అంతే. మనకున్న గుణాలతో దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. చెడ్డ గుణాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోలేడు. ఎందుకంటే మనలో ఉన్న దుర్గుణాలతో దేవుడు మనలో ప్రవేశించలేడు. దేవుడు మనలో ప్రవేశించాలంటే, దేవుడు మనలో ఉండాలంటే, దేవుడు మనలో జీవించాలంటే మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ కూడా పోవాలి ప్రియులారా. ఎప్పుడైతే మన చెడ్డ గుణాలన్నీ కూడా పోతాయో అప్పుడు దేవుడు మనలో ఉండి ఆయన మనల్ని వాడుకుంటూ ఉంటాడు. మన జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా వదిలేతాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి అనేక మంది మంచి జీవితాలు నాకు లేవే, మంచి జీవితాలు నాకు రావట్లేదే అనుకుంటూ ఉంటారు. మంచి జీవితాలు రావడానికి నువ్వు నూతనంగా మార్చబడాలి. నూతనంగా ఎప్పుడైతే మార్చబడతావో, నూతనంగా నీ అలవాట్లు, నీ మాటలు ఇవన్నీ కూడా
నూతనంగా మార్చబడతాయో అప్పుడే నీకు నీ జీవితము మంచి జీవితానికి పునాది దేవుడు వేస్తాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న భక్తులను పిలిచాడంటే వాళ్ళ మనస్సు వేరు, వాళ్ళ మనసు ఆలోచన విధానం వేరు. ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు మనుషుల్ని పిలుస్తాడు పిల్లారా. ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు మనలో ఉంటాడు పిల్లారా. మన ఆలోచన విధానం మారిపోతే, మన ఆలోచన విధానం దేవుళ్ళలోకి మారిపోతే, దేవుళ్ళలోకి మార్చబడితే అప్పుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మనతో ముచ్చటించి మన కార్యాలన్నీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన యజమాని ఆయనే కాబట్టి. ఆ సంగతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం గుర్తించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం గుర్తించినప్పుడు మనలో ఉన్న చెడ్డ గుణాలు పోవాలి అంటే నువ్వు నూతనంగా మార్చబడాలి. నువ్వు నూతనంగా మార్చబడినంత కాలము కూడా దేవుడు నీలోకి వచ్చి నీలో నివసించి దేవుని మాటలుగా నువ్వు మాట్లాడలేవు, దేవుని కార్యాలు నువ్వు చేయలేవు, దేవుని యందు విశ్వాసంగా ఉండలేవు, దేవుని ప్రేమించలేవు, దేవుని చేర్చుకోలేవు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ చెడ్డ కార్యాలు పోవాలంటే నువ్వు యేసయ్య దగ్గర రావాల్సిందే. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం జరగదు అక్కడ. ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు మార్పు చెందావు. ఎవరి దగ్గర రావాలి? యేసయ్య దగ్గర రావాల్సిందే. యేసయ్య పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అందుకని యేసయ్య ఛాలెంజ్ చేస్తాడు. ఏమన్నా తెలుసా అండి? నాలో పాపం ఉందని స్థాపించేవాడు ఎవడో అంటాడు. అట్లా ఎవడన్నా భూలోకంలో నాలో పాపం ఉందని స్థాపించేవాడు ఎవడో అని ఛాలెంజ్ చేయగలవాడు ఎవడన్నాడా? ఎవడో లేడు పిల్లారా. యేసయ్య ఒక్కడే అటువంటి ఛాలెంజ్కి అర్హుడు. ఛాలెంజ్ చేసిన వాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడండి. ఆయన రక్తంలో నీతి, ఆయన శరీరంలో నీతి, ఆయన మాటలో నీతి, ఆయన ఆలోచనలో నీతి, ఆయన సమస్తంలో నీతి ప్రియులారా. ఇప్పుడు ఏదో ఉదాహరణగా మనం భూలోకం అనుకుంటాం. జోగి 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 రాసుకుంటే బూడిద రాలుద్ది అంటారు. అవునండి, మనుషులు రాసుకుంటే ఏమి రాలదు, బూడిదే. దేవునితో ఐక్యంగా ఉండండి. దేవుడు మనం ఐక్యంగా ఉంటే దేవుని గుణాలు కొన్నన్నా మనకు అబ్బుతాయి. దేవునితో ఐక్యంగా లేకపోతే, ప్రభుతో ఐక్యంగా లేకపోతే మనకు ఆయన లక్షణాలు అబ్బవు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మరి నూతనంగా మార్చబడినప్పుడు ప్రియులారా మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి, ఉన్నతమైన దశలో ఉంటాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఈ సంగతి గుర్తుంచుకొని ప్రియులారా మరి నూతన జీవితంగా మార్చబడాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో దేని మీద ఆశ ఉండకూడదండి. ఈ లోకంలో దేని మీద ఆశ ఉండకూడదు. దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి చెప్పండి అమ్మగారులు, చెప్పండి. యేసయ్య మీదే ఆశ ఉన్నప్పుడు నీ లోకంలో సమస్తం నీకు అనుగ్రహించబడతాయి. సమస్తమును నీకు అనుగ్రహించబడతాయి. అదే ఈ లోకంలో దేని మీద ఒకదాని మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఒకదాని అంటే మనుషులు కాదు, ధనం మీద కానీ, హోదా మీద కానీ, కీర్తి మీద కానీ, పదవుల మీద కానీ ఆశ పెట్టుకున్నాం అనుకోండి. ఉదాహరణ ధనమే అనుకోండి. మనం ధనం మీద ఆశ పెట్టామనుకోండి, మహాజ్ఞాని అయినటువంటి
ఎవరో జ్ఞాని ఎవరు? సొలొమోను చెప్తాడు దేవుని ఆత్మ ద్వారా. నువ్వు ధనం గురించి పోకలాడేవరకు ఆ ధనం పరిగెత్తుద్ది, నీకు అందదు. ధనం కావాలని పరిగెత్తితే ఆ ధనం నీకు అందదు. అదే ఏసే కావాలని మనం పరిగెత్తామనుకో ఆ ధనం మన అంట పడుద్ది. ఏమన్నా నన్ను వాడుకో అని మనం వెంటబడుద్ది. ఏదైనా సరే లోకంలో దేవుని మీద ఆశ కలిగినప్పుడు, ప్రభువు యందు ఆశ కలిగి ఉన్నప్పుడు అవన్నీ మనంట పడతాయండి. మనం అవన్నీ వాడుకోలేక మనం సావాలి. అన్నీ ఏడవడుకుంటాం. మనకు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం ఉంటే చాలుగా. దానికి అవి పొందడానికి అన్ని వస్తువులు కూడా దేవుడు ఇస్తారు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. ఇప్పుడు జనాలందరూ కూడా డబ్బుల మీద పడిపోయారు. ఓ డబ్బులు ఏం చేసుకుంటామమ్మా? అవసరానికి అయ్యే వస్తాయి, ఏడిపోతాయండి. మన బైబిల్లో ఒక ధనవంతుడి గురించి మనం విన్నాంగా, చివరికి ఏమైంది? ఆ ధనం అక్కడే ఉంది, ధనం అంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అదే దేవుల్లో ఉంటే, అదే ప్రభువులో ఉంటే ఆ ధనం వల్ల దేవుని కార్యాలు ఎన్నో చేయొచ్చు కదా. మరి పిల్లరా, ధనం మనం హానికరం అని మన పనులు మనం మానుకునేదు. మన పని మనం చేయాలి. ఓహో ఇది బాగానే ఉంది మానుకుందాం అనుకుంటారా? మేలకొని ఇంట్లో నడింట్లో కూర్చుందాం శుభ్రంగా ఉంటారు. లేదు ధనం వచ్చాడులే, ఈయన చెప్పాడులే మనకి, మన ఇంట్లో కూర్చుందాం అయ్యే వస్తాయి అంటే ఆకాశం నుంచి అనుకుంటున్నారా? నువ్వు కష్టపడాలి, నువ్వు చేసే పని చేయాలి. ఆ చేసే పని న్యాయంగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసినా, ఈ ధనం ఎట్లా సంపాదించినా ఈ సంపాదన న్యాయంగా ఉండాలి. న్యాయంగా జీవించినప్పుడు న్యాయం చేత సంపాదించబడిన ధనం నీ దగ్గర చివరి వరకు ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన ధనం మధ్యలోనే పోద్ది, ఉండదు. చూడండి, మధ్యలో గొప్పగా అన్యాయంగా సంపాదించి పెద్ద ధనవంతులైన వాళ్ళు మధ్యలోనే పోయి ఎందుకు అడుక్కుంటున్నారని నేను చూశాను. అడుక్కుంటా కూడా రోడ్ల అడుక్కుంటున్నారు వాళ్ళు, అన్యాయంగా సంపాదించిన వాళ్ళు. ధనమంతా పోయి అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు న్యాయం కావాలంటే యేసు దగ్గర రావాల్సిందే. నువ్వు మనసు మార్పు పొందాలంటే యేసు దగ్గర రావాల్సిందే. నువ్వు మంచి జీవితం రావాలంటే యేసు దగ్గర రావాల్సిందే. మన లోపల వల్ల దుర్గుణాలన్నీ పోవాలంటే యేసు దగ్గర రావాల్సిందే. యేసు దగ్గర రాకుండా, ప్రభు దగ్గర రాకుండా, నూతన జీవితం రాకుండా మనం ఈ లోకంలో శ్రేష్టమైన జీవితము, మంచి జీవితము, న్యాయమైన జీవితము, నీతి జీవితము జీవించలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, అటువంటి జీవితం కావాలి అంటే మరి మంచి జీవితం, ఈ లోకంలో మంచి జీవితం, చెడ్డ జీవితం కావాలని ఎవడు కోరుకోడు. మంచి జీవితం కావాలని కోరుకుంటాము, అందరూ కోరుకుంటారు. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చి మనలో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి. మనలో ఉన్న చెత్త చెదరం అంతా కూడా ఏరిపారేసుకోవాలి. ఏరిపారేసుకున్నప్పుడు ఎప్పుడు ఏరిపారేసుకుంటాం? మనలో ఉన్న చెత్త చెదరం అంటే ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళి కొట్టరి ఇవన్నీ కూడా మనంతటా మనం తీసేసుకోలేం. అది యేసయ్య దగ్గరికి వస్తేనే అది సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు. లేకపోతే నువ్వు ఎక్కడేసే గొంగడి అంటే అక్కడే ఉన్నా అనుకుంటావు. కానీ మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలు తీసివేసుకోవాలంటే యేసయ్య దగ్గర రావాల్సిందే. మన శక్తి పనికిరాదు పిల్లారా, దేవుని శక్తి తోడే ఉండాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు కొందరములు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు కొందరములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా, పరమోజుడా మీకు కొందరం, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. ఈరోజు ప్రార్థనలో ప్రభా మీరు తోడుగా ఉండు ప్రభా. అయ్యా తండ్రి,
కోతకాలం అంటే దాని అర్థం ప్రభా మీకు ఆత్మతో మమ్మల్ని పలికించినందుకు మీకు వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోతకాలం వచ్చేలాగా ప్రభా మీకు నూతన హృదయాన్ని అందరికీ దయచేయమని సమస్త మీ చేతాలను నడిపించుకోమని ప్రార్థన యేసు ప్రభు దీవెనను బ్రతలాడుకుని నడుపుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ యొక్క నామానికై చెందనుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవాకారానికి వచ్చే